హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగనా డానియల్. ఈరోజు మన ఛానల్లో ఎండు చేపలు మరియు టమాటో కాంబినేషన్లో కర్రీ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం ఎండు చేపలను శుభ్రం చేసుకుందాము. మనం ఏ చేపలు అయితే తీసుకుంటున్నాం ఎండు చేపలను వాటిని మంచిగా శుభ్రంగా కట్ చేసుకోవాలండి. ఇలా తల తోక మొత్తం తీసుకోవాలి. ఒకవేళ మీకు అవి ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. అవి ఉంటే కొంచెం గుచ్చుకుంటాయి కదండి, పిల్లలు ఉంటారు కదా, ఇబ్బంది పడతారు. ఇలా మొత్తం కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మనము ఎండు చేపలకి తోలు త్వరగా వచ్చేస్తుందండి. ఇగో ఇలా కట్ చేసుకొని మొత్తం తోలు లాగేసుకున్నాం అనుకోండి, కర్రీ నీచు వాసన రాదు, చాలా బాగా చక్కగా కుదురుతుంది. ఇలా తోలు మొత్తం తీసేసుకుంటున్నాను. ఎండు చేపలకి తోలు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, త్వరగా వచ్చేస్తుంది. చూడండి, చాలా చక్కగా బాగా వచ్చేసింది, నీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ని తీసుకొని అవి వాటర్లో నానేసేసుకుందాము. కావాలంటే మీరు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి చేపలను. నేను కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా, కొంచెం మంచిగా కానొచ్చేందుకు నేను తీసుకోవట్లేదు. ఈ టైంలో వండేటప్పుడు నేను ముక్కలుగానే కట్ చేసేసుకుంటానండి. ఇలా నేను ముందు చూపించిన విధంగా మొత్తాన్ని తోలు తల మొత్తం తీసుకొని మంచిగా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న చేపలను వెంటనే కడిగేసి వండేసుకోకుండా కాసేపు నానించి శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి, దానికున్న నీచు మొత్తం వచ్చేస్తుంది, మొత్తం బాగా శుభ్రం అయిపోతాయి. కాసేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిని నానబెట్టుకున్న తర్వాత మంచిగా శుభ్రంగా కడిగి పక్కన కాసేపు పెట్టుకుందాము. వాటర్ అన్నీ వచ్చేసుకుందాము. మీరు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. మీరు దేంట్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ పోసుకుంటున్నాను. ఎండు చేపల కర్రీకి కానీ చేపల కర్రీకి కానీ ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. ఇలా ఆయిల్ పోసుకొని మనం ముందుగానే శుభ్రంగా చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల చేపలు చాలా క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే మనం వండేటప్పుడు ముక్క అనేది చేపల ముక్కలు అనేవి కర్రీలో కలవకుండా చాలా బాగా కుదురుతాయి, చాలా బాగా ఉడుకుతాయి కూడా. వీటిని మరీ ఎక్కువగా వేగించవలసిన అవసరం లేదండి. కాసేపు వేగించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు వేగించామనుకోండి సరిపోతాయి. ఎండు చేపలు త్వరగానే వేగిపోతాయండి, కానీ వేగేంతసేపు వాటిని కలుపుకున్నాం అనుకోండి, ఒక్క సైడే కాకుండా అన్ని సైడ్లు బాగా ఫ్రై అవుతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేగించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేగించుకున్నారనుకోండి చేప మాడిపోతుందండి. ఇలా వేగించుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మరియు ఎక్కువ వేగిన చేప చేదుగా వస్తుంది, కర్రీ టేస్ట్ కూడా మారిపోతుందండి. లైట్గా వేగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కర్రీ ప్రిపరేషన్ కూడా చేసేసుకుందామండి. ఈ ఆయిల్ సరిపోతుంది, వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ముందుగానే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ ఆయిల్కి పడుతుంది. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకుందాము. 2 ఆనియన్స్ పెద్ద సైజు తీసుకొని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ మాత్రం సరిపోతుందండి. ఎండు చేపల కర్రీకి ఎక్కువ పట్టదు, పచ్చి చేపలు అయితే ఎక్కువ పడుతుంది, కానీ ఎండు చేపల్లో కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము. అలాగే వేగుతున్నాయి కదండి ఆనియన్స్లో, అందులో ఒక 4 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా కలుపుకుందాము. కొంచెం కలర్ మారేంత వరకు వేగనిచ్చుకుందాము. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు 4 పెద్ద సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పండినవి అయితే చాలా బాగుంటాయండి, పండినవి తీసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాల్సి ఉంటే ఒక 2 ఎక్స్ట్రా టమోటాలని తీసి వేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ సరిపోతుంది కాబట్టి ఒక 4 టమోటాలు అయితే సరిపోతాయి. వీటిని మంచిగా వేగనిచ్చుకుందాము. ఇవి త్వరగా మగ్గేందుకు సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగానే.
సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే వెండి చేపలకి కొంచెం ఉప్పు పడుతుంది కదండి. ఉప్పు చేపలు అంటారు కదా వాటిని, వాటికి ఉప్పు ఉంటుంది. ఈ ఉప్పు వేసి ఈ ఉప్పు దానికి పడితే మరీ ఉప్పు కష్టం అయిపోతాయి చేపలు. ఇప్పుడు కొంచెం వేసుకోండి, చాలా పొద్దు చివరిలో వేసుకోవచ్చు. ఆ ఎండు చేపలకున్న ఉప్పు గ్రేవీలో కలిస్తే సరిపోతుంది. తర్వాత మీకు సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా వేగనిచ్చుకుందాము. చూడండి, మగ్గిపోయిన ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఒక్కసారి గరిటెతో మొత్తం బాగా నలుపుకుందాము. టమోటా బద్దలన్నీ ఉడికిపోయాయండి. మీకు బద్దగా అవసరం లేదనుకుంటే ఇలా గరిటెతో తిప్పేసుకోండి, నలిపేసుకోండి. ఎండు చేపలు వేయకముందే నలిపేసుకోండి, లేకపోతే చేపలు వేసినప్పుడు నలిపామనుకోండి చేపలు కూడా నలిగిపోతాయి. ఇలా ముందుగానే నలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలను, వాటిని వేసేసుకుందాము. ఇలా ముందుగానే వేసుకున్నాం అనుకోండి వాటికి ఫ్లేవర్ మంచిగా బాగా పడుతుంది. కొంతమంది పులుసు పోసిన తర్వాత వేసుకుంటారు, అప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయటం లేదండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నారు కదా, అప్పుడు వేసుకున్నారు అనుకోండి సరిపోతుంది. కానీ ఇలా సింపుల్గా వండుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. వెండి చేపలు వేసిన తర్వాత మొత్తాన్ని ఒక్కసారి కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము. 3 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఎండు చేపల కర్రీకి కారం ఎక్కువ పట్టదు, కొంచెం కారం అయితే సరిపోతుంది. చూసారు కదా, చిన్న స్పూన్తో 3 స్పూన్ వేసుకున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. పచ్చి చేపల లెక్క కాదు కదండి, మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి కారం చాలా ఘాటుగా అనిపిస్తుంది. ఎండు చేపల కర్రీకి కొంచెం కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు కారం వేసిన తర్వాత మొత్తాన్ని మంచిగా బాగా కలుపుకుందాము. కారం వేసినామంటే ఊరికనే కర్రీ అడుగంటుతూ ఉంటుందండి, మాడిపోతూ ఉంటుంది. అలా మాడిపోకుండా ఉండేందుకు మంచిగా బాగా కలుపుకుంటూ ఉండాలి, ఊరికి తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకునేటప్పుడు ముక్క నలగకూడదండి. ఇప్పుడు కాసేపు తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము, కారం మొత్తం ముక్కలకి మంచిగా బాగా పట్టేలాగా. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి. ఇలా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి కర్రీ అడుగంటుతూ చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా తిప్పుకుంటే మంచిదండి, అడుగంటుకోకుండా ఉంటుంది. కర్రీ అడుగంటి మాడిందనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుంది, అంతగా అనిపిస్తూ తినేటప్పుడు మాడు వాసనగా వస్తుంది. వాటిని ఇప్పుడు జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి ముక్క నలుపుకోకుండా. ఇలా నలుపుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి చింతపండును, వాటిని 2 కప్స్గా తీసుకున్నాను. మీకు గ్రేవీ తక్కువగా కావాలంటే 1 కప్ అయితే సరిపోతుంది. నాకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి 2 కప్స్గా తీసి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కొంచెం కలుపుకుంటున్నాను కాసేపు. ఇలా ఒక్కసారి కలిపెట్టేసుకుంటున్నాను, కింద అడుగంటి ఏమంటకుండా. ఇలా కలిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము, కూర మొత్తం చిక్కపడేందుకు. ఇలా ఉడికించుకునేటప్పుడు ఒకసారి తీసి చూసుకున్నాం అనుకోండి కూర అడుగంటకుండా బాగా ఉంటుంది, తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కూర మొత్తం చాలా చిక్కబడిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఆఖరిగా కొంచెం కొత్తిమీరను కట్ చేసి మొత్తం వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, సింపుల్, ఎంతో రుచికరంగా ఉండే ఎండు చేపలు టమోటా కర్రీ పులుసు తయారైపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది, చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.